దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 129:8. యెహోవా ఆశీర్వాదము నీ మీద నుండును గాక. ఆమె దేవుడి గొప్ప వాగ్దానం మన జీవితంలో నెరవేర్చును గాక. యెహోవా ఆశీర్వాదం నీ మీద ఉండును గాక. దావీదు ఎంతో భక్తితో దేవుని యొక్క ఆశీర్వాదం నా మీద, నా కుటుంబం మీద ఉంటుందని ఆయన ప్రార్థన చేశారు. మరి నువ్వు కూడా నీ బిడ్డల కొరకు, నీ కుటుంబ విషయంలో భారముగా ప్రార్థిస్తే, యెహోవా నా ప్రభువా అని ఆయన ప్రార్థన మొదలుపెట్టి, ఇదిగో నిత్యము నా కుటుంబం నీ సన్నిధిలో ఉండినట్లు దీనిని ఆశీర్వదించమని ప్రార్థించారు. అలాగే యెహోవా ఆశీర్వాదం నీ మీద ఉండును గాక, నీ కుటుంబం మీద, నీ బిడ్డల మీద ఉండును గాక. ఎప్పుడు నీ మీద ఆయన ఆశీర్వాదం ఉంటుందంటే, ఎడతెగక ప్రార్థిస్తూ, విశ్వాసముతో ప్రార్థిస్తూ, భక్తితో ప్రార్థిస్తూ, ఆత్మీయంగా నడుచుకుంటూ ఉన్నప్పుడు నీకు ఎటువంటి శ్రమలు వచ్చినా కృంగిపోకుండా బలపరచబడి నీ ప్రభు చేత నడిపింపబడతావు. నీ ప్రభు నీ కష్టాల్లో ఆదుకునే దేవుడు. నీవు మోకాళ్ళేస్తే చాలు, నీ ప్రభు నీ కన్నీటి ప్రార్థన అంగీకరించి నీకు ప్రతిఫలం ఇస్తారు. కాబట్టి రే సహోదరి సహోదరా, నీ ప్రభు ఆశీర్వాదం నీ మీదకి రావాలంటే నీ భక్తిలో స్థిరత్వం ఉండాలి. అన్ని విషయాల్లో ప్రభు నిన్ను దీవించబోతున్నారు. నీ జీవితాన్ని ప్రభుని క్రీస్తు వారి చేతుల్లో పెట్టుకున్నావా? విశ్వాసంలో స్థిరత్వం ఉన్నావా? కలవరపడిపోతున్నావా? కష్టాలు వచ్చినప్పుడు అశాంతిలో నీవు నెమ్మది లేక కృంగిపోతున్నావా? కృంగిన వారిని లేవనెత్తే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఏ సమస్యలు నిన్ను బాధ పెడుతున్నాయి దేవుని బిడ్డ, ఏ కష్టాలు నిన్ను కృంగు చేస్తున్నాయి, వ్యాధుల, సమస్యల, కుటుంబంలో ఆర్థిక పరిస్థితుల, రుణ బాధల, అయితే ప్రభు నిన్ను ఉద్ధరించే దేవుడు. నీ కన్నీళ్ళన్నీ తొడవబడతాయి. నీ ప్రభు నీ చేయి పట్టుకుని నేను నడిపిస్తారు. నీ కుడి ప్రక్కన నీకు నీడగా ఉండే దేవుడు. ఏ విషయంలో ఎవరు కూడా కృంగే పని లేదు. దేవునిపై ఆధారపడు దేవుని బిడ్డ. నీ చింత యావత్తు ఆయన మీద వేసుకో. ఆయన్ని కన్నీళ్లు తుడిచి కష్టాల నుండి విడిపిస్తారు. భయపడకండి, అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవ, పగటికి పగలు రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచున్నావు. ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆకాశం నీది, భూమి నీది, సర్వప్రపంచం నీది. నీకు వందనాలు ప్రభువా. మీ దాసులను దాసురాండ్రను కాపాడండి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. సర్వ ప్రపంచాన్ని కాపాడండి. కష్టాలు, బాధలు, వ్యాధులు, ఆర్థిక పరిస్థితుల్లో సతమతమైపోతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్నిచ్చి మీ నామం గొప్ప చేసుకుని ఘనత పొందండి. శక్తి కలిసే నామం నడుచున్నాను తండ్రి. ఆమె. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమె.